తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ ఆషాఢ బోనాలను అందరూ పార్టీలకు అతీతంగా ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సోమవారం వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తమ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 19వ తేదీన నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు దక్కన్ మానవ సేవా సమితి సభ్యులు అందించే సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రఘుమోహన్, ప్రధాన కార్యదర్శి సికే నరసింహరావు, వర్కింగ్ జనరల్ సెక్రటరీ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, సభ్యులు కమల్ కుమార్, శ్రీనివాస్, రాజేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరికీ మెసేజ్ చేయండి. అట్లనే ఆ గుడికి సంబంధించినటువంటి పోపురాజులు కానీ, ఆ గుడి ట్రస్టీ, ఆ కుటుంబంలో పాత్రలు ఉన్నాయి, వాళ్ళని కూడా పిలిచి ఆ రోజు కూర్చొని డిసైడ్ చేస్తాం. అందరు ఆలోచన ఏమున్నది, ఇంకా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఈసారి ఏంటంటే మనం అందరము యూనిటీగా ఉండి కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరిగితే మనం అందరం ఎదుర్కొంటాం. 100% నేను 1000 ఎందుకు చెప్తాను అంటే నువ్వు ఉన్న లక్షలాది మంది చాలా ప్రాంతాలలో చూస్తారు. వాళ్ళకి ఇబ్బంది జరగదు, స్థానికంగా ఉండే వాళ్ళకి అసలు ఇబ్బంది జరగదు. స్థానికంగా ఉండే ఆర్గనైజేషన్ మెయిన్గా మీ దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజం వాళ్ళ పాత్రనేమో సరే ముందు రోజు తెల్లారి ఆ మరుసటి రోజు ఈ 24 గంటలు, 24 గంటల దగ్గర 60-70 గంటల పాత్ర ఉంటుంది. కాబట్టి దానికి ఏ పద్ధతులు చేస్తాం. రెండోది దక్కన్ మానవ సేవా సమితి అందరి బ్యాచ్లు కూడా అసోసియేషన్ ద్వారానే మనం చేసుకోవాలి. మనం అందరం పూర్తిగా తప్పక ఒకటి ఇది కూడా జరగాలి. రెండోది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఇప్పుడు దీంట్లో రాజకీయాలు, పార్టీలు రాజకీయాలు తప్పకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రాధాన్యత ఉండాలి, వాళ్ళ రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళ గౌరవం ఉండాలి. ఇది నాది, నా గ్రూప్, ఇది నీది, నీ గ్రూప్ అటువంటి కాకుండా అందరినీ ఇన్వైట్ చేసి ప్రమాణం చేస్తాం. ఇక మిగిలిన విషయాలని 90 రోజే మాట్లాడాలి. మొన్న గవర్నమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు చేసిన దాయంలో ఎట్లా ఉంటాయి భోజనం అందరూ 2 గంటలు మాకు